భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కర్మాగారం కూలింగ్ టవర్లను అధికారులు కూల్చివేశారు. మొత్తం 8 టవర్లను 2 దశల్లో కూల్చివేశారు. మొదట 4 టవర్లు నేలమట్టం చేసిన అధికారులు తర్వాత మరో 4ని ఒకేసారి కూల్చివేశారు. 6 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వెలుగులు అందించిన కేటీపీఎస్ కాలపరిమితి ముగియడంతో కూలింగ్ టవర్లను కూల్చివేశారు అధికారులు. జైపూర్ కు చెందిన ఎక్స్క్యూట్ అనే ప్రైవేట్ సంస్థ టవర్ల పేల్చివేత ప్రక్రియను నిర్వహించింది. O&M కర్మాగారం మూతపట్టడంతో ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టవర్లను పేల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ క్రమంలోనే పాత కర్మాగారానికి సంబంధించిన 8 కూలింగ్ టవర్లను అధికారులు తొలగించారు. ఈ మేరకు ఎక్స్క్యూట్ అనే ప్రైవేట్ సంస్థ 8 కూలింగ్ టవర్లను కూల్చివేసింది. 140 మీటర్లు ఎత్తున కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా సుమారు 2000 కేజీల ఎక్స్ప్లోజివ్స్ ను ఉపయోగించి టవర్లు ఒకే చోట కుప్ప కూల్చేసినట్లుగా టెక్నాలజీ బ్లాస్టింగ్ చేశారు. కొద్ది రోజుల్లో కూల్చివేసిన కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేయనున్నారు. దీంతో కూలింగ్ టవర్లు నెలకొల్పిన ప్రాంతం కేటీపీఎస్ కు సద్వినియోగం కానుంది. టవర్లు పేల్చిన సమయంలో పరిసర ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తం చేశారు. నేలమట్టం చేయగా ఏర్పడిన తుక్కును తరలించే కాంట్రాక్ట్ ను ముంబైకి చెందిన HR కమర్షియల్స్ అనే సంస్థ 485 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఢిల్లీలోని నోయిడా టవర్లను కూల్చిన సంస్థతో కాంట్రాక్ట్ సంస్థ అయిన HR కమర్షియల్ అన్ని అనుమతులు లభించిన తర్వాతే జెన్కో రెవెన్యూ పోలీస్ పర్యవేక్షణలో టవర్లను కూల్చివేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం. సైదులు, సంజయ్, ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్ వెలుగులు విరజిమ్మినటువంటి కేటీపీఎస్ కు తన కాల పరిమితి ముగియడంతో పూర్తిగా 8 సంబంధించిన కూలింగ్ ఏదైతే టవర్స్ ఉన్నాయో ఆ టవర్స్ ను కూడా కూల్చివేసేందుకు అటు ప్రభుత్వంతో ఇటు కేటీపీఎస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదట 1966లో ఏర్పాటు చేసిన కేటీపీఎస్ లో ఫస్ట్ 200 మెగా యూనిట్లు, ఆ తర్వాత కేటీపీఎస్ సంబంధించిన CBలో మొత్తం 400 యూనిట్లు మెగా విద్యుత్తును కూడా తయారు చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా కేటీపీఎస్ ఉమ్మడి రాష్ట్రంలోనే పాలవంచకు సంబంధించిన కేటీపీఎస్ కూలింగ్ టవర్లు కావచ్చు, ఇది సంబంధించిన ప్రాంతంలో పూర్తిగా ఒక ఐకాన్ గా కనిపిస్తున్నటువంటి ఆ టవర్లను కాలపరిమితి ముగియడంతో ఈ రోజు దాదాపుగా O&M సంబంధించినటువంటి ప్రాంతంలో జెన్కో అదేవిధంగా పోలీస్ రెవెన్యూ ముగ్గురు సహకారంతో ఆ టవర్లను అంటే ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడ ఉన్నటువంటి టవర్లను కూలింగ్ టవర్లను కూల్చివేసేందుకు 2000 ఇంపోజ్ పద్ధతులకు సంబంధించిన పద్ధతుల్లో నూతన టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇంపోజ్ పద్ధతిలో మొత్తం కూడా డిస్మెంటల్ చేసిన పరిస్థితి ఉంది. మొదట 4, అదేవిధంగా రెండో పరిమితిలో మరో 4, మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తిగా 8 కూడా పూర్తిగా ఇంపోజ్ పద్ధతిలో కూడా డిస్మెంటల్ చేశారు. ఈ డిస్మెంటల్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడైతే ఏదైతే కూలిపోయిన ప్రాంతాన్ని ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కేటీపీఎస్ వేరే అవసరాలకు కూడా ఉపయోగించుకునేందుకు ఇప్పటికే అధికారులు ప్రణాళికలు తయారు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి 400 నోయడాలో టవర్స్ ను కూల్చివేసిన సంస్థకు సంబంధించి HR సంస్థ సంబంధించినటువంటి ఒప్పందం కుదిరింది. 485 కోట్ల రూపాయలతో కూడా పూర్తి స్థాయిలో ఈ టవర్స్ ను కూల్చివేసేందుకు కూడా ఉదయం నుంచి కూడా ప్రణాళికబద్ధంగా మొదట 2, ఆ తర్వాత 2, ఇప్పుడు 2 మొత్తంగా చిమ్నీలు 4, అదేవిధంగా కూలింగ్ టవర్స్ 4 పూర్తిగా 8 టవర్స్ ను కూడా నేలమట్టం చేశారు. దీంతో పాల్వంచకు సింగరేణికి కేటీపీఎస్ కి సంబంధించి అంటే సింగరేణికి సంబంధించి కేటీపీఎస్ సంబంధించిన ఒక ఐకాన్ గా కనిపిస్తున్నటువంటి టవర్స్ నేలమట్టం అవడంతో ఆ ప్రాంతం అంతా కూడా నిశ్శబ్దమైన వాతావరణంలో చేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టవర్స్ తోనే పాల్వంచంలో కేటీపీఎస్ ఐకాన్ గా కనిపించింది. అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో చిమ్నీలు లేకపోవడం చూసినట్లయితే నిర్మానుష్యంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. విద్యుత్ విరజిమ్మినటువంటి ఆ టవర్స్ కూలిపోవడంతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అదేవిధంగా గ్రామీణ పాల్వంచ పట్టణానికి సంబంధించిన వాళ్ళు పెద్ద సంఖ్యలో కూడా ఆ కూల్చివేతను ఇంపాక్ట్ పద్ధతిలో కూల్చివేసిన పద్ధతిని తిలకించేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. అయితే పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంధ్య, రైట్ సైదులు.